జాగ్రత్త. నీ హృదయ వైఖరి ఏమై ఉంది? నువ్వు దేన్ని ఎక్కువగా గోజాడుతున్నావు? నోటితో ఒకటి చెప్తావు, నేను దేవుణ్ణే అంటావు, కానీ వినండి, దేనిని ఎక్కువ గోజాడుతున్నావు ఎలా తెలుసుకుంటావు తెలుసా? ఒక్కసారి గత వారంలో దేని మీద నువ్వు ఎక్కువ సమయం గడిపావో చూస్తే దానిని నువ్వు గోజాడుతున్నావు. అనేక మంది ఎవరిని అడగాలండి, ఎవరిని గోజాడుతున్నావు? మీ ఫోనే చెప్తుంది మీకు. ఒకసారి కలుగుతుంది. హల్లెలూయా. జనులారా, ఎప్పుడు కూడా సాతాను ఏం చేస్తాడంటే దేవుని మీద దృష్టి లేకుండా ఇతర విషయాల మీద దృష్టిని ఉంచుతూ ఒక మత పిచ్చివాడిగా మారుస్తాడు. అందుకే సంఘానికి వస్తాం, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, దశం భాగం ఇస్తాం, కానీ జీవితం అదే స్థితిలో ఉంటుంది. మేలుండదు, జయం ఉండదు, లేకపోతే సంతృప్తి ఉండదు. ఒక రకమైనటువంటి ఆవేదన, ఒక రకమైనటువంటి వేదన, లేకపోతే ఒక రకమైనటువంటి స్ట్రెస్లో బ్రతుకుతూ ఉంటాం. ఈ స్ట్రెస్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మన దృక్పథే మారిపోయింది. దేవుని పట్ల లేదు, ఎంతగా ఉండాలో అంతగా లేదు. ఎప్పుడు నాది, స్వార్థము, నా భార్య, నా బిడ్డలు, లేకపోతే నా కుటుంబం, వీటి గురించి ఆలోచిస్తాం, కానీ నా మేలు, నా బాగు. చూసారా? అర్థమవుతుంది మీ అందరికీ? ఆమె చెప్పండి. ఎప్పుడైతే మన దృష్టి, నువ్వు పాపివి కాదు, కానీ సాతాను ఏం చేస్తాడంటే మన దృష్టి దేవుని మీద తీసేసి ఇతర విషయాల మీద పెట్టి మనల్ని దేవునికి దూరస్తులుగా చేస్తున్నాను. సాధారణంగా, సహజముగా క్రైస్తవుడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు, దేవుడంటే భయభక్తుల్లో ఉన్నవాడు పాపముతో ఎక్కువగా పోరాడాడు. కానీ ఎక్కడ మనకి నిజమైనటువంటి సవాల్ ఎక్కడుందో తెలుసా? పాపం కాదు, డిస్ట్రాక్షన్. పరధ్యానం కాదు, డిస్ట్రాక్షన్. అంటే ఇప్పుడు ఇది ఏదో పని చేస్తుంటే ఎవరో వచ్చి డిస్టర్బ్ చేస్తారు, ఈ అటెన్షన్ తీసి ఇటు పెడతాం. అర్థమైందా? కాబట్టి ఏం చేస్తారంటే ఇవాళ సండే కదా, చర్చికి వెళ్ళాలి, అంతే కదా, చర్చికి వెళ్ళాలి. సో 11కు మొదలైన 12:30కు వచ్చినా ఏం పర్వాలేదు, ఎందుకంటే చర్చికి వెళ్ళాలి అంతే. హలో చెప్పండి. ఆశ లేదు. అర్థమైందా? ఆశ లేదు. దేవుని పట్ల ఆ ప్రాముఖ్యత, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వడం మానేస్తాము. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, మీరు నన్ను ప్రేమించటం లేదు అనలేదు, నేను ప్రథమ ప్రేమను పోగొట్టుకున్నారన్నాడు. మొదటి ప్రేమ అంటే ప్రేమ కోల్పోలేదు. దేవుడు అంటే ప్రేమ ఉంది, కానీ దేవుని కంటే ఇంకే వేరే దానినో, విషయాన్నో, వ్యక్తినో ఎక్కువ ప్రేమిస్తున్నావు. దేవుని కూడా ప్రేమిస్తున్నావు. అడగండి ఎవరినన్నా, ఇద్దరు భార్యలు ఉన్నోడితో మాట్లాడండి ఎప్పుడన్నా. ఇప్పుడు అర్థమైంది నేను చెప్పేది? ఎవరిని కూడా పూర్తిగా ప్రేమించలేడాడు. అందుకే దేవుడు యూ కెనాట్ సర్వ్ గాడ్ అండ్ మ్యామన్ అన్నాడు. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండాలి. ఎవరినో ఒకరినే ప్రేమించగలవు సంపూర్తిగా, హృదయానుసారముగా, హృదయంలోంచి. ఆమేన్. హల్లెలూయా. జనులారా వినండి, దేవుడు కోరేదేంటి? ఆయన తప్ప ఇంకెవరు మన హృదయం అనే ఆ థ్రోన్ అంటే సింహాసనం మీద కూర్చొని ఉండకూడదు. ఐ విల్ నాట్ షేర్ మై గ్లోరీ విత్ ఎనీబడి అన్నాడు దేవుడు. నా మహిమను ఇతరులతో నేను పంచుకోను అన్నాడు దేవుడు. సో జాగ్రత్త, నీ హృదయ వైఖరి ఏమై ఉంది? నువ్వు దేన్ని ఎక్కువగా గోజాడుతున్నావు? నోటితో ఒకటి చెప్తావు, నేను దేవుణ్ణే అంటావు, కానీ వినండి, దేనిని ఎక్కువ గోజాడుతున్నావు ఎలా తెలుసుకుంటావో తెలుసా? ఒక్కసారి గత వారంలో దేని మీద నువ్వు ఎక్కువ సమయం గడిపావో చూస్తే దానిని నువ్వు గోజాడుతున్నావు. అనేక మంది ఎవరిని అడగాలండి, ఎవరిని గోజాడుతున్నావు? మీ ఫోనే చెప్తుంది మీకు. ఒకసారి చూడండి స్టాటిస్టిక్స్. ఇన్ని గంటలు వీడియోలు చూశారు, ఇన్ని గంటలు ఇంకేంటిది సినిమాలు చూశారు, లేకపోతే ఇన్ని గంటలు రీల్స్ చూశారు, అన్నీ అదే స్టాటిస్టిక్స్ ఇస్తుంది.
ఇంతసేపు నువ్వు బైబిల్ చదివే దాంట్లో కూడా ఉంటుంది. ఎంతసేపు ప్రార్థన చేసావో నీకు తెలుసు. దేవా నువ్వంటే నాకు చాలా ప్రేమ. నిజమా? ఒకసారి నీ ఫోన్ చూసుకో అంటాడు దేవుడు. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? ఈ ఉపవాసం ఉండడము, దేవుడు మనం తినటం లేదు కాబట్టి మనల్ని దీవించాడు. నిరాహార దీక్షని దేవుడు దీవించాడు. మనం ఆహారాన్ని ఎందుకు తినటం లేదంటే, దేవా శరీరం కావాల్సిన ఆహారం కంటే నీవు నాకు కావాలి అని దేవునికి వ్యక్తపరచడానికి, మన హృదయములో ఉన్నటువంటి విషయాన్ని క్రియాపూర్వకంగా దేవునికి తెలియపరచడానికి మనం చేస్తున్న క్రియ ఇది. ఆమె చెప్పాలి. హల్లెలూయా. వినండి జనులారా, సౌలు అనేటువంటి వ్యక్తి ఈ విధంగా ఉపవాసము ద్వారా దేవుని దగ్గర ఉన్నప్పుడు బలముగా అభిషేకించబడి, మరి ఆయన నోరు విప్పి మాట్లాడినప్పుడు ఎవరు కూడా ఆయనకి ఎదురు చెప్పలేకపోయారు. హల్లెలూయా. వినండి జనులారా, మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఈ సంవత్సరం ఏమిటండి? బర్స్టింగ్ ఫోర్త్, బ్రేక్ త్రూ, యాక్సెలరేషన్ అండ్ ఇర్రెసిస్టిబుల్ మూవ్ ఆఫ్ గాడ్. ఆమెన్. ఇవి మన జీవితంలో, ఇది దేవుడు మనకిచ్చాడు. కానీ ఈ వాగ్దానము దానంతట తాను మన జీవితంలో నెరవేర్చబడదు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ చేత నింపుతానని వాగ్దానం ఇచ్చాడు. బాప్తిస్మ యోహాను, నా తర్వాత వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నేను నీటితో బాప్తిస్మ ఇస్తున్నాను కానీ ఆయన మీకు పరిశుద్ధాత్మ చేత నింపుతాడు అన్నాడు. హల్లెలూయా. అయితే ప్రభు ఏమన్నాడు? వేచుకుని ఉండమన్నాడు. ఆ పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు వేచుకొని ఉండమన్నాడు. హల్లెలూయా. అయితే వాగ్దానం అయితే ఉంది, పరిశుద్ధాత్మ చేత నింపబడతామని. వాగ్దానము స్వాతంత్రము చేసుకొని దాన్ని అనుభవించాలంటే నేను ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతే అవ్వదు. దేవుని దగ్గర గోజాడాలి. మన సహకారం లేకపోతే మన వీ హ్యావ్ టు ప్లే అవర్ పార్ట్. మన పాత్ర మనం వహించాలి. దేవుని వాగ్దానాలు మనం పొందాలంటే ఫెయిత్ అండ్ పేషెన్స్ అన్నాడు. అంటే విశ్వాసము నిరీక్షణ. విశ్వాసము నిరీక్షణ. నిరీక్షణ అంటే ఇలా కూర్చొని జరుగుతుందేమో అని. నిరీక్షణ సమయంలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేన్ని బట్టి? దేవా చేయని కాదు. దేవా నువ్వు వాగ్దానం ఇచ్చిన వాడివి, మాట తప్పని దేవుడు కాబట్టి నేను మీ దగ్గర గోజాడుతున్నాను, మీకు స్తుతి చెల్లిస్తా, ప్రార్థన చేస్తున్నాను. అర్థమైన వారమని చెప్పండి. హల్లెలూయా. కాబట్టి వాగ్దానం అయితే ఉంది. ప్రభా ఎందుకు జరగటం లేదు నా జీవితంలో? నువ్వు ప్రార్థన చేయటం లేదు, దేవుని దగ్గర నువ్వు కనిపెట్టడం లేదు, నువ్వు ఎంతగా ప్రార్థన చేయాలంత చేయటం లేదు. ఎందుకు? దాని వలన దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుడు నీకు తోడై ఉంటాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆ నడిపించినప్పుడు, ఆయన జ్ఞానముతో మనం నడిచినప్పుడు దేవుని శక్తి మన పట్ల ప్రదర్శించబడి దేవుని శక్తి మనల్ని విజయవంతులుగా మారుస్తుంది. హల్లెలూయా. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏది లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించండి, ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి
వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డారు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందనాలు చెల్లిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసంని బట్టి వారు ప్రార్థిస్తున్నదా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వాడుకునే ఇబ్బందుల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగున గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగా అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు, ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగుని గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.